సార్ చెప్పండి, పరీక్షలు అంటేనే పిల్లలు భయపడుతుంటారు. మరి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు ఇలా జేఈఈ మెయిన్స్కి కూడా ఒకేసారి అంటే ఒకే టైంలో ప్రిపేర్ అవ్వడం సాధ్యమవుతుందా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ అనేది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరి 25 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అది ఒక 50 డేస్ మాత్రమే మిగిలింది. దీని తర్వాత దీని ముందు ఈ ఫిబ్రవరి 25 లోపల ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, జనవరి ఎండింగ్. దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ అండి. లాస్ట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ జనవరిలో ఉంటుంది, తర్వాత ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో ఒక విద్యార్థి ఏం చేయాలంటే ముందుగా సమయ పాలన అనేది చాలా ముఖ్యం. బై దిస్ టైమ్ ఇట్ సెల్ఫ్ హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద రికార్డ్ వర్క్స్. అంటే ప్రాక్టికల్స్ ఉంటుంది, ప్రాక్టికల్స్కి కంప్లీట్గా ముందుగానే రికార్డ్స్ రాయటము, ప్రాక్టికల్స్ చేయటము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారో కొన్నిసార్లు వాళ్ళకు మార్కులు సరిగ్గా రాకపోవచ్చు, మార్కులు వచ్చిన వాళ్ళకి సబ్జెక్టు లేకపోవచ్చు. కాబట్టి మెయిన్ ఏంటంటే స్ట్రాటజిక్, సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది చాలా అవసరం విద్యార్థి. సో మెయిన్ ఏంటంటే తనకంటూ ఒక సమయ పాలన, తనకంటూ ఒక టైం టేబుల్, తనకంటూ ఒక షెడ్యూల్ వేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ప్రతి ఒక్క విద్యార్థి. అది లేకపోతే ఇది ఎక్కడో ఇంబ్యాలెన్స్ అయ్యి ఇబ్బంది పడతాడు. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలు ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రతి ఒక్క ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానివ్వండి 3 సెక్షన్స్ ఉంటుంది. సెక్షన్ ఏబిసి అని ఇలా కంప్లీట్గా ఎల్ఏక్యూస్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, అలానే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయని ఇంటర్మీడియట్ బ్లూ ప్రింట్లోనే ఉంటుంది. సో స్టూడెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ ఎల్ఏక్యూకి, ఈ టాపిక్స్ ఎస్ఏక్యూకి, ఈ టాపిక్స్ విఎస్ఏక్యూస్ కానీ ముందుగానే తనకు తెలుసు విద్యార్థి, దాని ప్రకారము ప్రిపేర్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లాంగ్వేజెస్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం 20 మార్కులు ఇంటర్నల్ ఉంటుంది, 80 మార్కులు ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇంటర్నల్ వాళ్ళ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చేంజెస్ ఉండొచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏమనుకుంటుందంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అన్ని సబ్జెక్ట్స్లో 20 మార్క్స్ ఇంటర్నల్ పెట్టాలి అని అనుకుంటున్నారని మేము విన్నాము. పెడితే ఇది మంచిదే. సో స్టూడెంట్ అనేవాడు, మెయిన్ విద్యార్థి అనే అతను ఫోకస్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఏ చాప్టర్స్ నుంచి ఎల్ఏక్యూస్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి ఎస్ఏక్యూస్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి విఎస్ఏక్యూస్ వస్తాయి, ప్రతి ఒక్క సబ్జెక్ట్. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. సో ఆ సబ్జెక్ట్స్లో డిఫరెంట్గా సిలబస్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సిలబస్. సో ఆ సిలబస్ని మనం ప్లాన్ చేసుకునే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తనకంటూ ఒక సపరేట్గా నోట్స్ తయారు చేసుకోవాలి. అది కాకుండా మామూలుగా ప్రతి ఒక్క కాలేజ్ ఇచ్చే వాళ్ళ మెటీరియల్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉంటుంది, అవన్నీ కలిపి తనకంటూ ఒక నోట్స్ తయారు చేసుకొని తనకంటూ ఒక పద్ధతి ప్రకారము సమయపాలన చేస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60కి 60 వస్తాయి. మ్యాథ్స్ ఏ కానీ మ్యాథ్స్ బీలో కానీ 75కి 75 ఈజీగా తెచ్చుకోవచ్చు. లాంగ్వేజెస్లో 200 మార్క్స్కి అరౌండ్ 198, 199 తెచ్చుకోవచ్చు. సో 470 మార్కులకి ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, 470 మార్కులకి సెకండ్ ఇయర్ ప్లస్ 60 మార్కులు ప్రాక్టికల్స్, వెరీ ఈజీగా హీ విల్ గెట్ అబౌవ్ 98% ఈజీగా. దాట్స్ ఓన్లీ ద థింగ్ ఈస్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ది ఫోకస్, సబ్జెక్ట్ మీద ఫోకస్గా తనకంటూ చదువుకుంటూ తన కొరకు చదువుకుంటూ మెయిన్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థి.